నేను మీ చార్మి. సో ఈ రోజు మేము మళ్ళీ ఇంకొక ఫుడ్ బ్లాగ్ అయితే మీ అందరి ముందుకు వచ్చేసాం. సో ఎక్కడికి వచ్చేస్తామో చెప్పేసి. అది కూడా నేనే చెప్పాను కానీ దానికి ఏం తెలియదు. దానికి తెలియకుండా నేను పట్టుకొచ్చేస్తా. వచ్చిన తర్వాత మేడం గారు అన్ని క్వశ్చన్లు అడుగుతుంటారనమాట. సో మనం వచ్చేసింది బిర్యానీ ప్రీమియర్ లీగ్ అనమాట. సో ఇక్కడ మనం ఐపీఎల్ మ్యాచ్ చూసుకుంటూ నైట్ టైమ్స్లలో పిచ్చ లెవెల్లో ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. అవి ఏంటి అనేది నేను లోపలికి వెళ్ళిన తర్వాత చెప్తా. ఇప్పుడు ఈ పిల్లతోని నేను ఒక ఛాలెంజ్ చేపిద్దాం అనుకుంటున్నా. సో 11 minutesలో ఈ పిల్ల మొత్తం ఒక థాలీ కంప్లీట్ చేయాలి. 11 minutes చాలా ఎక్కువ. 5 నిమిషాలేనేమో కదా. వాళ్ళతో మాట్లాడి నేను 5 నిమిషాలే మాట్లాడతా. ఓకే. సో 11 minutesలో కంప్లీట్ చేయలేకపోయావు అనుకో, ఇట్స్ ఓకే. 11 minutesలో ఒక్కొక్కసారి నీకు ఒక క్యాష్ అమౌంట్ ఇస్తారనమాట. ఆ అమౌంట్ ఏందని నేను లాస్ట్లో రివీల్ చేస్తాను అనమాట. 10 times ఎక్కువ అన్నారు. ఫుడ్ అన్నారు. చలో చలో. లోపలికి వచ్చావు, ఎట్లా ఉంది ఆంబియన్స్ చెప్పు. చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి అట్లా లుక్ వేసుకోండి. హ్యాపీగా అలా ఉయ్యాలలో కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు మంచిగా. సో ఇది ఎవరైనా కప్పులు వస్తే అటొకరు కూర్చోవచ్చు. స్మాల్ కదా, చిన్నగా. ఇది ఎవరైతే చాలా మంది ఉంటారు కదా కప్పుల్స్ ఒకటే సైడ్ కూర్చోవాలనుకుంటారు కదా, వాళ్ళ కోసం ఇది ఒకటే స్పెషల్గా వేస్తారు. మరి అటు సైడ్ చూడండి ఒకసారి. అటు సైడ్ మన అందరి ఫేవరెట్ సెషన్. ఇప్పుడు ఈ సీజన్లో ఐపీఎల్ చూడడానికి మాత్రమే మనం ఉంటాం. ఇప్పుడెప్పుడు కదా ఐపీఎల్ అని చెప్పేసి బోర్డు కూడా ప్రీమియర్ లీగ్ పైన. సో ఐపీఎల్ చూసుకుంటూ మనం ఎంజాయ్ చేసుకుంటూ ఫుడ్ తినేయచ్చు. సింపుల్. సో ఇక్కడ ఉన్న ఛాలెంజ్ గురించి నేను కూర్చున్న తర్వాత మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేకపోతే ఇప్పుడే వాదిచ్చేస్తూ ఉంటుంది, ఆకలి కూడా ఇంకా ఎక్కువైపోతుంది నాకు. వాళ్ళు ఇంకొక ప్లేట్ తెచ్చారంటే పాపం వాళ్ళకే బొక్క డబ్బులు. అందుకే నేను వెళ్ళి నా ప్లేస్లో కూర్చుంటాను. సో మన ప్లేన్ 11 థాలీ అయితే వచ్చేస్తుంది అనమాట. నేను ఇప్పుడు ఆర్డర్ పెట్టాను. 11 items ఉంటాయి కాబట్టి 11 minutesలో తినాలి కాబట్టి. అది దీనికి తెలుసా లేదని టెస్ట్ చేసా. ఎంతో కూడా టాలెంట్ వాడకే. ఓకే. సో 22 minutes ఎందుకంటే 11 into 2 is 22. సో 11 minutesలో తినలేని వాళ్ళు 22 minutesలో తింటే దానికి తగ్గ అమౌంట్ ఇస్తారు. కానీ ఇప్పటివరకు ఆ ఛాలెంజ్ని అయితే ఎవరు చేయలేరంట, బ్రేక్ చేయలేదంట. సో చూద్దాం. ఎవరైనా సరే బ్రేక్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఒకసారి వచ్చి విజిట్ చేయండి. చూద్దాం ఎవరు గెలుస్తారు అనేది కదా. ఓకే. సో థాలీ వచ్చిన తర్వాత నేను మీకు ఒకసారి మళ్ళీ చూపిస్తాను. సో వెయిటింగ్ ఎంత క్వాంటిటీ ఉంటుంది అండ్ దాని టేస్ట్ ఎలా ఉంటుంది, తినగలమా లేదా అన్నీ చూడాలి కదా. అందుకే వెయిట్ చేస్తున్నాను నేను ఇక్కడే కూర్చొని. అంతవరకు మా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానంది. ఎప్పుడు ఎంత ఫుడ్ తప్ప అన్నీ మాట్లాడుతుంది. అందుకే నేను సైలెంట్గా ఉన్నాను, నువ్వు చెప్పేసే. సో ఛాలెంజ్ కాబట్టి సో బేసిక్గా ఛాలెంజ్ ఓన్లీ ఫర్ 1 person. సో మేము టేస్ట్ చేసి చెప్పాలి కాబట్టి మేము ఇద్దరిలో ఎవరం కూడా ఛాలెంజ్ని పర్ఫామ్ చేయట్లేము. కానీ ఎవరైతే ఫుడీస్ ఉంటారో వాళ్ళకి ఇది ఎగ్జాక్ట్ స్పాట్ అనమాట. ఖచ్చితంగా వచ్చి ట్రై చేయొచ్చు. సో వచ్చిన తర్వాత చెప్పేస్తా ఎలా ఉంది ఏంటి అనేది. ఓకే, లేట్ చేయకుండా ఇప్పుడు మన ఆర్డర్ వచ్చేస్తుంది. సో టేస్ట్ చేసి చెప్పేస్తాం. ఇన్ని ఐటమ్స్ చూస్తుంటే నాకు పేర్లు కనీసం గుర్తుండట్లేవు. సీరియస్గా చెప్తున్నా. అసలు ఇందులో 4 types of రైస్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి తినకే అడుగుదాం. చెప్పండి ఇందులో ఏమేమి ఉన్నాయి. ఇది వచ్చేసి లస్సీ. ఓకే. థమ్స్ అప్. జున్ను. ఓకే. ఇది లాలీపాప్. ఓకే. చికెన్ 65. ఇది లాలీపాప్ అండ్ చికెన్ 65. ఇదేంటి మధ్యలో? అది బోన్లెస్ పొట్లం. ఓకే, బోన్లెస్ పొట్లం అంటే పైన కూడా తినొచ్చా? తినొచ్చు. ఓకే. ఇది అది షెజ్వాన్ ఫ్రైడ్ రైస్. ఇది రైతా రైట్? లేదు, కర్డ్ రైస్. అది కర్డ్ రైస్. ఓకే, సారీ. ఇది ఫ్రై పీస్ బిర్యానీ, చికెన్ ఫ్రై పీస్. ఓకే, చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. దిస్ వన్ చికెన్ దమ్ బిర్యానీ. అండ్ ఇవి సాసెస్. ఓకే, గ్రేవీ. సో ఈ 11 items అంటే ఓన్లీ ఫుడ్డే కాదు, 1, 2, 3 ఇది కూడా ఇంక్లూడెడ్. సో ఇవన్నీ కంప్లీట్ చేస్తే మనకి 11 minutesలో కంప్లీట్ చేస్తే 22 times, 22 minutesలో కంప్లీట్ చేస్తే 11 times అమౌంట్ అయితే వచ్చేస్తుంది.
సో ఫస్ట్ నేను టేస్ట్ చూద్దాం అనుకుంటున్నాను, పిల్లలు తినేసింది అనుకుంటా. సో టేస్ట్ చూద్దాం. సో ఇప్పుడైతే టేస్ట్ చేసేద్దామని ఆల్రెడీ తినేసాను అనమాట. చాలా చాలా బాగుంది. ముందే తినేసినాము. లిటరల్లీ దీన్ని మార్నింగ్ నుంచి ఏమి తిననివ్వలేదు ఈ తాళీ కోసం అని చెప్పి. అవును, ఎట్లా ఏంచి తాళీలో పైసలు కొట్టాలని చెప్పి, కానీ వచ్చిన తర్వాత ఆలోచించాం అరే సో తినకుండా రావడమే మంచిదైంది, లేకపోతే ఇవన్నీ మిస్ అవుతామని. ఇది మాత్రం చాలా అంటే చాలా బాగుంది. చికెన్ 65 మనకి కొంచెం టేస్ట్ ఎలా అంటే చాలా జ్యూసీ ఉంది. ఓవర్గా ఫ్రై అవ్వకుండా, ఓవర్గా కుక్ అవ్వకుండా నీట్లీ కుక్డ్ అండ్ పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ అసలు. సో ఇప్పుడు చికెన్ లాలీపాప్ కానీ ఓకే సాస్ చాలా బాగుంది. ఖచ్చితంగా ఆనియన్ తినాలన్నమాట, అప్పుడే దాని టేస్ట్ అనేది తెలుస్తుంది. పర్ఫెక్ట్. చాలా మసాలా ఉంది అనుకుంటారు ఇలా అంత రెడ్గా చూసి, అంతేం కాదు, పర్ఫెక్ట్గా దానికి సరిపోయినంత ఉంది. దేనికి? చికెన్ పీస్కి. ఇది మాత్రం నిజం చెప్తున్నా, నాకు సాస్ చాలా నచ్చింది. నేను ఎన్నోసార్లు చికెన్ లాలీపాప్స్ తిన్నాను, కానీ ఇందులో ఏంటంటే ఫ్లేవర్స్ ఉన్నాయి కదా, అతిగా వెయ్యాల. ఎస్, పర్ఫెక్ట్గా అది ఏంటంటే చిన్నపిల్లలు కూడా తినొచ్చు అనమాట. అంత తక్కువ స్పైసెస్, వెరీ గుడ్గా అంటే పర్ఫెక్ట్లీ కుక్ అయ్యాయి కాబట్టి ఇంకా ఆసమ్గా అనిపిస్తుంది. చెప్పడం నా వల్ల అవ్వట్లా అసలు, నేను సీరియస్గా చెప్తున్నా. యాక్చువల్లీ నిజంగా తింటూనే ఉండాలి అనిపించేలాగా. దాన్ని చూస్తే నాకు తిండి మీద అమ్మ ఇట్ట కూడా తింటారా అనిపిస్తుంది. పద్ధతిగా తినాలి. సో ఇది కూడా టేస్ట్ చేసి చెప్పేద్దాం. నేను ఈ లాలీపాప్లు ఇంకా 10 ఇచ్చినా తినేస్తా. దీని పేరు ఏదో అన్నారు, నాకైతే పేరు గుర్తులేదు, కానీ రైస్ మాత్రం చాలా బాగుంది. ఇందులో జీడిపప్పు, ఇదిగోండి జీడిపప్పు అలా 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 వేసుకుంటే. నేను డైరెక్ట్ రైతాలో వెళ్ళదలుచుకోవడం, నెక్స్ట్ రైతానే ఉంది. ఓకే, అటు సైడు ఉన్న చికెన్ని తీసుకుందాం. ఫ్రై పీస్ బిర్యానీ. ఎస్, దాని గురించి ఫ్రై పీస్ బిర్యానీ అంటే రాదు, అది తీసుకోవాలి. ఇది నేను ట్రై చేస్తా. ఇంకో స్పూన్ ఏదే తీసుకో. ఇది ఉంది, నాదే కావాలి మీకు ఎప్పుడు. ఏదో ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది, నాకు అర్థం కాల, అందుకే నేను కూడా తిని చెప్తా. అర్థమైందా? సూపర్ అబ్బా, నిజంగా అసలు బాస్మతి బియ్యం ఉంది మాస్టర్ ఇందులో. బాస్మతి బియ్యం లానే ఉంది, అందుకనే నాకు చాలా బాగా నచ్చింది. నాకు ఒక 2 minutes నాకు టైం ఇవ్వండి. నేను అలానే మాట్లాడతాను, కానీ చాలా చాలా బాగుంది. 5 పీస్ బిర్యానీ బయట కూడా తింటూ ఉంటాం కదా, వాటికి వీటికి డిఫరెంట్, అందుకనే ఇక్కడికి వచ్చామన్నమాట. సో ఏ హోటల్లోకి వెళ్ళినా వాళ్ళకి తగ్గట్టు టేస్ట్ ఉంటుంది కదా, అలా అనమాట. మరి ఈ హోటల్లో ఈ 5 పీస్ బిర్యానీ తినాలంటే ఇక్కడికే రావాలి. ఇది ఆపితే ఇప్పుడు దాన్ని కూడా టేస్ట్ చేయొచ్చు. నన్ను అంటుంది కానీ ఇక్కడున్న అన్ని తినేసి ఈరోజు నాలాగా మారిపోయిన చార్మి, పూర్తిగా నాలాగా మారిపోయిన చార్మి ఇక్కడ ఉందనమాట. సో ఇప్పుడు అది కూడా ఇచ్చేస్తే నా చేయాలి అంత దూరం అందవు, పొట్టోళ్ళు కదా. ఓకే, లెగ్ పీస్ ఉంది, షూట్ అయిపోయాక లెగ్ పీస్ నాది. దీనికోసం మేము తర్వాత గొడవ పడతాం, పర్సనల్గా గొడవ పడతాం అనమాట లెగ్ పీస్ కోసం మేము. ఇది దమ్ బిర్యానీ అంటే పైన వైట్ చూసి ఓన్లీ పులావ్ అండ్ చికెన్ ఫ్రై అలా అనుకోదు, ఇది దమ్ అనమాట. కింద ఉంది సోయా, కింద మనకి గ్రేవీ అంత వేసి పైన ఒక లేయర్ మాత్రం వైట్ బాస్మతి రైస్ వేసారు. అంటే ప్లెయిన్గా ఉంది అనుకోవద్దు, దమ్ పర్ఫెక్ట్గా దమ్ అయింది, అంతేనా? అంతా కాదు, నాకు మధ్యలో కావాలి, వెయిటింగ్ ఫర్ దట్. ఓకే, ఇది కూడా చాలా బాగుంది. సో ఇప్పుడు దీని గురించి నువ్వు చెప్పేసి దాని గురించి నేను చెప్తా. చాలా ఎప్పటి నుంచో అది ఏంటి అని చూద్దామని.
అరే బాగుంది ఇది కేక్ లాగా. హ్యాపీ బర్త్డే టు మీ, హ్యాపీ బర్త్డే టు మీ. అది కేక్ కాదు, అది కేక్ లానే ఉంది కదండి, నిజం చెప్పండి, కామెంట్స్లో చెప్పండి. నిజంగానే కేక్ లానే ఉంది అది మధ్యలో క్యూట్గా, ఆమ్లెట్ కేక్. ఓకే, దీన్ని కూడా టేస్ట్ చేద్దాం. నేను కొంచెం ఆమ్లెట్ని తీసుకోవాలనుకుంటున్నాను. వేడిగా ఉంది. అయ్యోయ్యో వేడిగా ఉందంట, పాపం చిన్నపిల్ల కదా. సో ఆ పొట్లంలో వచ్చిన ఆ ఎగ్ పొట్లం అనమాట అది. అందులో వచ్చిన ఈ పొట్లం బిర్యానీలానే చాలా బాగుంది. అందుకనే నేను కూడా తినేస్తాను అనమాట. సో నా తిండి చూసారనుకోండి, ఈ వీడియో చూస్తున్నప్పుడే ప్లేట్ పట్టుకొని వచ్చేస్తారనమాట. ఇంట్లోనే కూర్చొని తినాల్సింది. ఇంకా చాలా 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 బాగుంది. సో అన్నీ బాగున్నాయనే చెప్తున్నావు, నిజమేనా అని అంటే అందుకనే కదా వచ్చి తిని టేస్ట్ చేస్తేనే కదా తెలుస్తుంది బాగుందా లేదా. అందుకనే వచ్చేయండి, లేట్ ఎందుకు మరి. రైతా మిగిలిపోయింది కదా, సరే రైతా టేస్ట్ చేసి చూడు. ఐ మీన్ కర్డ్ రైస్. ఓకే, ఎలా ఉంది చెప్పు. సో నేను ఇక్కడికి ఇద్దరం ఇదే ఫస్ట్ టైం, కానీ దీని గురించి నేను బిర్యానీ ప్రీమియర్ లీగ్ గురించి ఎన్నో దగ్గరలో విన్నప్పుడల్లా అరే ఎలా ఉంటుందో తెలియదు ఏంటా నన్ను మాట్లాడనివ్వదు, అదే తింటానే ఉంటుంది, నన్ను అస్సలు మాట్లాడనివ్వదు. మరి వచ్చింది ఎందుకు తిన్నీకి. ఈమె సోది తప్ప తినది ఏమీ తినదు, నన్ను తిననివ్వదు. ఓకే ఫైన్, తినేసి యూ క్యారీ ఆన్ యువర్ ఫుడ్. ఓకే, ఇప్పుడు ఈ మేడం గారిని నేను ఒక 10 నిమిషాలు వదిలేస్తే ఈ తాళీ కంప్లీట్ చేసేస్తుంది. కానీ నాకు చాలా ఫేవరెట్ అంటే లాలీపాప్. అన్నీ నచ్చాయి రైట్ ఇద్దరికి, చాలా. ది మోస్ట్ ఫేవరెట్ అంటే ఏది చెప్తావు? నేనా చికెన్ ఏది ఉంటే అదే నా ఫేవరెట్. అన్నిట్లో చికెన్ ఉంది కాబట్టి అన్ని ఫేవరెట్. అంటే ఇది కాదా అంటే పెరుగన్నము ఎవరికైనా అన్ని తిన్న తర్వాత ఖచ్చితంగా పెరుగన్నం ఉండాలి. బట్ కాకపోతే ఇది ఏమంటాం పేరేంటి, కర్డ్ రైస్. పోపేసిన కర్డ్ రైస్ అనమాట. సో మన తెలుగు లాంగ్వేజ్లో పోపేసిన కర్డ్ రైస్ అంటారు కదా, ఇదే అనమాట. సో ఇది ఖచ్చితంగా అన్ని తిన్న తర్వాత ఇది కూడా తినకపోతే ఎవరికి ఫుల్ఫిల్ అవ్వదు అనమాట. మన మీల్ కానీ డిన్నర్ కానీ ఏదైనా కానివ్వండి. సో ఇప్పుడు అన్ని టేస్ట్ చేసి చెప్పేసాం కాబట్టి మరి మేము కూడా తినేయాలి కదా. మీరు ఉంటే నాకు చాలా సిగ్గుగా ఉంటుంది ఇవన్నీ తినాలంటే, అందుకనే నేను ఇది మొత్తం తినేస్తాను. సో ఇక్కడ జున్ను అనమాట స్వీట్. సో అది కూడా తిని, జున్ను ఖచ్చితంగా బాగుంటుంది, దానికి వంక పెట్టాల్సిన అవసరమే ఉండదు. సో ఎందుకని తిను, అది కూడా తినేసా నువ్వు. ఓకే, లాస్ట్ ఒకటి నా మొహన పడేసింది అన్నమాట తినమని చెప్పి. జున్నులో పైన వేసారే, అది బాగా వస్తుంది. అదేంటిదో తెలుసా, మిరియాల పొడి. జున్ను గురించి తెలియదు కానీ జున్ను తిని టేస్ట్ చెప్తుందట. నేను ఇంట్లో జున్ను నేను పైన మిరియాలు వేయకుండా తింటా కదా అలా, కానీ నాకు మిరియాల టేస్ట్ చాలా నచ్చింది. ఓకే, అది మొత్తం తినేకు, తిన్నాక తినాలా, పక్కన పెడితే మేము ఇది మొత్తం కానిచ్చాక తినాలి. మరి ఇప్పటికే ఎక్కువ మాట్లాడేసాం కాబట్టి చూసే మీకు కూడా అబ్బాయి ఏంట్రా దేవుడా అనిపించొద్దు కదా బాబు అనే లోపే. అండ్ లస్సీ ఉంది, థమ్స్అప్ ఉంది, ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇన్ని ఐటమ్స్ 11 ఐటమ్స్ ఉన్నాయి. అనుకున్నారు ఓన్లీ నీళ్ళు మొత్తం తాగేసి ఇవన్నీ తినేస్తే చాలు అని కాదు. సో మనం ఒకవేళ ఛాలెంజ్లో పార్టిసిపేట్ చేయాలి అనంటే డెఫినెట్గా ఆ లస్సీ అయిపోగొట్టాలి, థమ్స్అప్ అయిపోగొట్టాలి, అన్నిటికంటే మెయిన్ ఈ 1 లీటర్ వాటర్ బాటిల్ కూడా మొత్తం తాగాలి. వాటర్తో వేసుకొని 11 ఐటమ్స్ అనమాట. సో ఇప్పుడు అర్థమై ఉంటుంది కదా, ఎవరికైనా సరే ఛాలెంజ్ చేయాలి అనిపిస్తే లేట్ ఎందుకు, వచ్చేసేయండి. మరి ఎవరైతే ఫుడ్డీస్ ఉంటారో దీనిలాగా, అంటే దీనికన్నా మించిన ఫుడ్డీస్ ఉంటారు కదా, వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ తెలుసా. పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్. సో ఇది వాళ్ళంటే వీడియో, మళ్ళీ ఇంకో వీడియోతో మీ అందరి ముందుకు వస్తాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి బాయ్ ఛానల్. బై బాయ్.